హలో ఫ్రెండ్స్. హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మీకు చూపించే రెసిపీ చింతాకు పప్పండి. చింత చిగురుతో పప్పు చేస్తున్నాను. సో, అది మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఛానల్ ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది అండి చింత చిగురండి. చింత చిగురుతో పప్పు చేస్తున్నాను. సో, చింత చిగురు వచ్చేసి మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో, దీంతో మనకి నేచురల్‌గా ఇమ్యూనిటీ వస్తుంది. సో, చింత చిగురు యూజ్ చేయడం వల్ల బోన్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ గూడా తగ్గుతాయి. సో, తప్పకుండా డైట్‌లో యాడ్ చేసుకోండి చింత చిగురుని. సో, నేను చింత చిగురు కోసుకున్నానండి. కందిపప్పు నానపెట్టేసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని నానపెట్టేసుకున్నాను. నానపెట్టేసుకుంటే మనకి కుకింగ్ టైం తగ్గుతుందండి అండ్ ఫాస్ట్‌గా విజిలొచ్చేస్తుంది. తర్వాత చింత చిగురండి వాష్ చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో, చింత చిగురు గాని మీకు అవైలబుల్‌గా ఉంటే తప్పకుండా యూజ్ చేసుకోండి. సో, నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. ఒక 10 చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. తుంచేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టొమాటోస్ అండి. నేను 2 టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. సో, కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ యాడ్ చేయట్లేదు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నేను ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటానండి. నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకుంటాను. సో, చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. సో, పోపు పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి. జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇంగువ యాడ్ చేస్తున్నానండి. సో, ఇలా ఉంది ఇంగువ. పౌడర్‌గా యూజ్ చేయట్లేదు. ఇలా యూజ్ చేస్తున్నాను. సో, మీరు పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్ అండి. 1 లార్జ్ ఆనియన్ తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకున్నాను. కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. సో, ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. సో, ఆనియన్ బాగా వేయించుకోవాలండి. ఆనియన్ వేగిన తర్వాత పప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో, కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీకి తగినట్టు. సో, హై ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. సో, అంతే అండి. గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉప్పు మిరపకాయలతో గార్నిష్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.